హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన నెల్లూరులో ఉన్న రైన్స్ మాల్లో ఉన్న ఫుడ్ కోర్ట్ని అయితే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఫస్ట్గా ఎంట్రన్స్లో మనకి ఫుడ్ కోర్ట్ దగ్గర ఐస్ క్రీమ్ అయితే ఉంటుంది. సో అన్ని దగ్గర దొరికే ఐస్ క్రీమ్ కాదు, ఇక్కడ వెరైటీస్ ఆఫ్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి కొంచెం సేపట్లో మనం అయితే టేస్ట్ చేద్దాము. అంతేకాకుండా ఇక్కడ అసలు ఏమేమి ఉంది, టేస్ట్ ఎలా ఉంది, ప్రైజింగ్ ఎలా ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో స్టార్టింగ్లో మనకు కెబాబ్ అని ఉంది. ఇక్కడ మనకి నాన్ వెజ్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో మేము సాటర్డే వచ్చాం, అందువల్ల నాన్ వెజ్ ఐటమ్స్ ఏమీ టేస్ట్ చేయలేదు. సో ఇంకొంచెం లిటిల్ ఇండియా అనే ఉంది, ఇక్కడంతా వెజ్ ఐటమ్స్ దొరుకుతాయి, టిఫిన్స్ అన్నీ దొరుకుతాయి. సో అంతేకాకుండా ఇక్కడ విటమిన్ బార్ ఫ్రెష్ అని ఉంది కదా, ఇక్కడైతే మనకి జ్యూసెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు చాట్ వాలా ఉంది. సో ఈ చాట్ వాలాలో మనకి అన్ని రకాల చాట్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ మెయిన్గా నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే అంబియన్స్. సో ఎయిర్ కండిషన్తో, పీస్ఫుల్ లొకేషన్తో, మంచి క్వాలిటీలో. సో ఇదంతా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇంక లేట్ చేయకుండా మనం అయితే ఇంకా టేస్టింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఆల్రైట్, ఇంకా మనం అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఐటమ్ నేను ఆర్డర్ చేసింది మసాలా దోశ. ఇక్కడ చూసుకోవచ్చు సైజ్ మీరు విత్ 3 డిఫరెంట్ చట్నీస్ అయితే ఇచ్చారు. సో ఇది మనకి కాస్ట్ ఆల్మోస్ట్ 150 రూపీస్ పడింది అనమాట ఎగ్జాక్ట్గా. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే టేస్టింగ్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ మసాలా అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మన రెగ్యులర్ టైప్ దొరికేది కాకుండా డిఫరెంట్ మసాలా అయితే ఉంది. సో ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ కూడా బాగుంది. మసాలా అనేది కొంచెం మన ఆంధ్ర స్టైల్ కాకుండా డిఫరెంట్గా అయితే ఉంది. ఎవరైతే డిఫరెంట్ టేస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళకి నచ్చుతుంది. సో ఇంకా నెక్స్ట్ ఐటమ్ వెళ్ళిపోతే మనకి ఇక్కడ పూరి చూసుకోవచ్చు. పూరి అయితే ఆర్డర్ చేసాం. 100 రూపీస్ అయితే మనకి పూరి ఎగ్జాక్ట్ పడింది. సో మీరు కర్రీ చూసుకోవచ్చు, విత్ క్యాజూ నట్స్ అయితే మనకి కర్రీ అయితే ఇచ్చారు. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ అయితే చేసేద్దాము. సో పూరి అయితే క్వాలిటీ వైజ్ ఓకే. సో సైజెస్ కూడా బిగ్గానే ఉన్నాయి, పర్వాలేదు. సో మెయిన్గా నాకు పూరీలో ఏం డిఫరెంట్ అనిపించింది అంటే ఈ ఆలూ కర్రీ అనేది కొంచెం డిఫరెంట్ అనిపించింది. సో ఇది మోస్ట్ మనకి ఆంధ్ర సైడ్ కాకుండా నార్త్ ఇండియన్ టేస్ట్ అయితే కనిపించింది. అంత స్పైసెస్ ఏమి ఎక్కువ లేవు. సో కొంచెం స్వీట్గా క్యాజుతో డిఫరెంట్ టేస్ట్తో బాగుందన్నమాట. సో మన నెక్స్ట్ ఐటమ్ పనీర్ చీజ్ దోశ. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇది 180 రూపీస్ అయితే మనకి పడింది అనమాట. సో చూడడానికి ఒక పిజ్జా ఎలా ఉందో అలానే ఉంది కదా, సైడ్ నుంచి చూడడానికి పిజ్జా గానో బర్గర్ గానో ఏదో లాగుంది. సో తినడానికి కూడా టేస్ట్ కూడా చాలా బాగుంది ఇది. సో మీరు చూసుకోవచ్చు లోపల చీజ్ వేసి పనీర్ వేసి చాలా బాగా ఇచ్చారు. సో ఇది ఒక్కటి తింటే చాలు, కడుపు ఫుల్ అయిపోతుంది. సో ఓవరాల్గా టేస్టింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా మనం నెక్స్ట్ చాట్స్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వడాపావ్. సో మనకి 100 రూపీస్ అయితే పడుతుంది ఒక వడాపావ్. సో ఇది మా బ్రదర్ అయితే రికమెండ్ చేశారు. సో వడాపావ్ ఇలా ఉంది, దాంతోపాటు ఒక మిర్చి బజ్జీ ఇచ్చారు. సో దాంతోపాటుగా ఇక్కడ మనకి స్పెషల్ సాస్ అయితే ఇచ్చారు. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. చూసుకోవచ్చు కదా, ఏదో బర్గర్ తిన్నట్టుంది కదా. సో కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంది. రికమెండెడ్. థ్యాంక్స్ బ్రదర్ ఫర్ ద రికమెండింగ్ దిస్. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంది. యూనిక్ వడాపావ్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. మన నెక్స్ట్ ఐటమ్ మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. ఇది డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. చాలా బాగుంది, ఫ్రెష్గా ఫ్రెంచ్ ఫ్రైస్, స్పైసీగా క్రంచీగా చాలా బాగుంది. ఇది డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇది మనకి 130 రూపీస్ వరకు పడుతుంది, బట్ చాలా బాగుంది, చాలా టేస్టీ, చాలా క్వాలిటీ. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఇంకా మన నెక్స్ట్ ఐటమ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకి 2 చాట్స్ ఉన్నాయి. ఇది ప్యాస్ కచోరీ అండ్ సమోసా చాట్ అయితే మనం ఆర్డర్ చేసాము. ఇక్కడ చూస్తుంది సమోసా చాట్, ఇది ప్యాస్ కచోరీ. సో ఇవి బోత్ మనకి 100 రూపీస్ అయితే పడుతుంది. సమోసా మీద మనకి చాట్ లాగా చేసిస్తారు, కచోరీ మీద చాట్ లాగా చేసిస్తారు. ఇంకా లేట్ చేయకుండా ఒక్కొక్కటి అయితే ట్రై చేద్దాము. సో ఫస్ట్ నేను ట్రై చేస్తుంది ప్యాస్ కచోరీ అనమాట. సో మీరు బయట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కచోరీస్ అయితే ట్రై చేస్తుంటారు, బట్ వీళ్ళ దగ్గర ఉన్న మసాలా కానీ సో ఇది చాలా డిఫరెంట్గా అయితే ఉంది. సో క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. మీకు క్వాంటిటీ తక్కువ అనిపించవచ్చు, కానీ క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. సో ఇందాక ట్రై చేసింది ప్యాస్ కచోరీ, ఇది సమోసా చాట్ అయితే మనం ట్రై చేస్తున్నాం. సో 2 అయితే చాలా బాగా అనిపించింది నాకు. సో 2 టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మీరు ట్రై చేయొచ్చు. ఓవరాల్గా చాట్స్ కూడా చాలా మంచి టేస్ట్లో అయితే ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ కోర్ట్లో ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీరు ఇక్కడ చూస్తుంది మ్యాంగో యాగర్ట్ అనమాట. సో ఇది నేనైతే టేస్ట్ చేయలేదు, మా వదిన అయితే టేస్ట్ చేసింది. సో ఇది మీరు టేస్ట్ చేస్తుంటే మెన్షన్ చేయండి. సో ఇది మనకి 160 రూపీస్ అయితే కాస్ట్ పడింది అనమాట. సో నెక్స్ట్ మేము ఆర్డర్ చేసింది ఫ్రెష్ వాటర్ మిలన్ జ్యూస్ ఒకటి ఆర్డర్ చేసాము.
సో 180 రూపీస్ పడింది. ఇది ఏబీసీ జ్యూస్. సో యాపిల్, బీట్రూట్, క్యారెట్ వేసి జ్యూస్ చేసిస్తారు. ఎవరైతే డైట్ ఫ్రీక్ ఉంటారో వాళ్ళు బాగా ఇష్టపడతారు. సో ఇంకా నెక్స్ట్ మనం ఐస్ క్రీమ్స్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వీ హ్యావ్ ఆల్మండ్ ఇదేంటి బటర్ స్కాచ్. Butterscotch is nice. Next we have pineapple white chocolate. Let's taste it. This is nice. Next we have almond ice cream. Quality. Let's taste it. Not so sweet. Almond flavor still is nice. It's good. This is orange almond. Butterscotch lovely. Butterscotch orange almond. It's nice. This is our special batter, mango vanilla boiled ice cream. This is very nice. ఆల్ రైట్ గైస్, వీడియో అయితే ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో నాకు తెలిసిన కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే నేనైతే రివ్యూ చేశాను. సో ఫుడ్ టేస్ట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో నాకు టేస్ట్ నచ్చిన ప్రకారంగా, నాకు అనిపించిన ప్రకారం అయితే నేనైతే చెప్పాను. సో మీరు ఇక్కడ వచ్చినప్పుడు ఫుడ్ టేస్ట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆల్ రైట్, నేను తెలుసుకుంటాను. అంతేకాకుండా ఈ వీడియోని నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో షేర్ చేయండి. సో ఫైనల్గా ఏం చెప్తానంటే ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. ఎందుకంటే హైజీనిక్గా, సో మనకి నీట్గా ఎవరైనా ఫ్యామిలీతో ఈవినింగ్ టైం స్పెండ్ చేయాలంటే ఇది బెస్ట్ టైం అని చెప్తాను. ఇంకా ప్రైజెస్ విషయానికి వస్తే ప్రైజెస్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఎందుకంటే సో అది కూడా క్వాలిటీ వైజ్గా, అంతేకాకుండా మనకి సో డిస్పోజబుల్ ప్లేట్స్లో ఇస్తున్నారు. సో మెయింటెనెన్స్ కానీ ఇదంతా చూసుకున్నట్లయితే సో వర్త్ అనే అనిపించింది నాకైతే. సో నాకేమి ఓవర్ ప్రైస్ అయితే అనిపించలేదు. సో బయట ఉన్నదానికి ఒక 20 రూపీస్ 30 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. బట్ పీస్ఫుల్గా క్వాలిటీ ఫుడ్ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.